అదేవిధంగా కారులు వెళ్ళినా కానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులోసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వివిఐపీలకి ట్రీట్మెంట్, వివిఐపీలకి మామూలుగా వాళ్ళందరికీ కూడా పనిచేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్ళి చెబితే సరైన వైకుంఠంలో మాకు సరైన పాలు ఇవ్వరని కానివ్వండి, సరిగా ప్రసాదాలు పెట్టడం చెప్పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం మనసులో ఏం మాత్రం కూడా క్వశ్చన్ కూడా బాధ కనపట్లేదు. ఆంజనేయ స్వామి విగ్రహం పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ఇవన్నీ చూపిస్తే ఈరోజు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహాన్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీ భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బిఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాదు పరిపాలన, నీకు పరిపాలన అనేది చేత కాదు. టోటల్గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. పరిపాలనతో వాళ్ళకి పరిపాలన మీద గ్రిప్పు లేదు. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆనంద్ రామనారాయణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆయన ఏదో సొద్దపూసలాగా, నేనేదో మంచోడిలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎమ్మెల్సీకి ఓటేసి సస్పెండ్ అయిన వ్యక్తి ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంటారు. అతను అసలు సిగ్గుశరం ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అదే టైంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే టీడీపీకి ఓటేసావు. అప్పుడే కదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి, మా గురించి మాడతావా? మొన్నేదో చెప్తున్నాడు అంతర్వేది రథం గురించి, అంతర్వేది రథం ఉంది, ఇదైంది అదేంది అని చెప్పని. ఏమయ్యా, అంతర్వేది రథం కోవిడ్ టైంలో జరిగినప్పుడు దాని మీద మనం విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆధారాలు దొరకపోతే ఆ రోజు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీరు సిబిఐకి 1000 అంటే సిబిఐకి 11/9/2020 సిబిఐకి జీవో ఇచ్చాం దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పని. మీ కూటమి ప్రభుత్వం మీరే కదా, భారతీయ జనతా పార్టీలో మీరు భాగస్వామే కదా, ఎందుకు సిబిఐ ఇప్పటివరకు టేకప్ చేయలేదు దీని మీద? మాట్లాడితే అంతర్వేది గురించి మాట్లాడతారా? అంతర్వేది రథంది ఏదైతే ఇవన్నీ కూడా ఆ రథం ఆ రోజు దగ్ధమైనప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఆ పండగ లోపే ఆ రథాన్ని పునర్నిర్మించిన ఆ రోజు దగ్ధమైనప్పుడు ఇది మళ్ళీ పునర్నిర్మించింది సేమ్ వెంటనే. అది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే రథాన్ని ఆ రోజు ప్రారంభించాం. ఇది చెప్పరాళ్ళు.
అదేవిధంగా 2014 నుంచి 19 మీ తాడేపల్లి గూడెంలోనే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల నగర్ కాన్స్టిట్యూన్సీలోనే ఇలాగే రథం దగ్ధమైతే మీరు నిర్మాణం చేశారా? చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించేను ప్రభుత్వంలో హిందూ దేవాలయాల గురించి మాట్లాడతారా? అసలు హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ భక్తుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదయా? నైతిక హక్కులు మీకు లేదు. రామ్ తీర్థం గురించి మాట్లాడుతున్నావు. రామ్ తీర్థంలో జరిగిన ఘటనకి ఆ రోజు వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే వాళ్ళకి మీరు కదా మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చింది. ఆ రోజు గుడిని ఇలా రాతి కట్టడంతో నిర్మించిన దాన్ని చక్కటి రాతి కట్టడంతో 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు కరెక్ట్ గా 9 నెలల్లో ఈ గుడి నిర్మాణం చేసి కొత్త విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత చేయించడం పెట్టడం జరిగింది. మళ్ళీ కట్టింది చెప్పరా మీరేమి? ఆ రోజు విగ్రహం గురించి మాట్లాడతారు తప్ప ఆ విగ్రహం జరిగిన ఘటన తర్వాత గుడి నిర్మించి దాన్ని ప్రతిష్ఠ దాని గురించి మాట్లాడరు. మళ్ళీ ఏదో పాసిపళ్ళు ఏదో మాట్లాడతారు దేవాదాయ శాఖ మంత్రి. మొదలు పాసిపళ్ళు తర్వాత సంగతి నీ పెట్టుబడి జాగ్రత్తగా, మీ పెట్టుబడి చూడాల్సి వస్తున్నాం మేము ప్రతిరోజు కూడా. అదేవిధంగా అమ్మవారి గుళ్ళో వెండి సింహాల గురించి మాట్లాడతాడు. అసలు దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఆ దేవాదాయ శాఖ మంత్రి మాత్రం కనుక ఆయనకి గ్రిప్ ఉంటే ఆ రోజు వెండి చోరీ జరిగినప్పుడు వెంటనే పట్టుకొని ఆ దొంగను పట్టుకొని శిక్షించి వెండి అంతా రికవర్ చేశాం. రామారాయణ రెడ్డి గారు సో చూడండి, ఇది అంటే మీకు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు అన్ఫిట్ అని చెప్తున్నా నేను. మీ దేవాదాయ శాఖలో ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదా? ఏది ఇది 23లోనే అతని దగ్గర రికవర్ చేసి వెండిని కేసు కట్టి లోపల వేస్తే ఆ వెండి ఎక్కడ వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా అని చెప్పని అతను చోరీ చేస్తే అతను మళ్ళీ అక్కడ ఒక వెండి షాపులో విక్రయిస్తే అవి మొత్తం రికవరీ కూడా చేసేవాది. మొత్తం కమలేష్ అనే బంగారం వ్యాపారికి విక్రయించాడు అతను. అది మొత్తం రికవర్ చేసి వెండి అంతా కూడా రికవర్ చేస్తే ఏం మాట్లాడతావు అసలు నీకు? అసలు నీకు అవగాహన ఉందా? వయసు పెరిగింది మతిపోయిందేమో అనుకుంటా నేను. ఆనంద రామనారెడ్డి మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడండి. ఏదో మాట్లాడాలి కదా, మేము మాట్లాడితే గాని చంద్రబాబు మమ్మల్ని గుర్తించడేమని చెప్పని ఊరికే మాట్లాడితే కుదరదు. ఇవన్నీ కూడా గతంలో మా ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా టీడీపీ కుట్రలే. ఆ రోజు ఏదైనా కొత్త పథకం వస్తుందంటే చాలు ముందు రోజో ఆ ముందు రోజో ఇటువంటి ఘటనలు జరిగేవి. ఆనాడు డీజీపీ కూడా అప్పట్లో ప్రెస్ మీట్లన్నీ పెట్టాడు, ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు ఘటనలన్నీ కూడా మీరు కావాలని మతాల్ని రెచ్చగొడటానికి, మత విద్వేషాలు రెచ్చగొడటానికి అవన్నీ కూడా మీరు చేసిన కుట్రలు. మీ ప్రభుత్వంలాగా 2014 నుంచి 2019, 2016లో ఎన్ని దేవాలయాలు కూల్చేశారండి మీరు? ఒకటా రెండా? ఎన్ని దేవాలయాలు కూల్చేశారు మీరు? దాదాపు అడ్డగోలుగా కూల్చేశారు. మామూలుగా 1, 2 కాదు. అవి ఆ విగ్రహాలు తీసుకెళ్లిపోయి చూడండి ఏ విధంగా విగ్రహాలు పడేశారో. వీళ్ళకి దేవుడి మీద భక్తి ఉందా? వీళ్ళు హిందూ దేవాలయాల గురించి మాట్లాడతారా? చూడండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లో పడేశారు. చూడండి మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లో పడేశారు. ఇది 2016. అప్పుడు కూడా ఆనంద రామనారెడ్డి గారు అక్కడే ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. 1 కాదు 2 కాదు ఆంజనేయ స్వామి విగ్రహాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చూడండి ఏ విధంగా గుళ్ళు పొక్కలను పెట్టి కొట్టేశారో. ఇది కదా ప్రభుత్వం పడేసినాయి అంటే. ఇవి కదా దేవాలయాల మీద దాడులు అంటే. ఇవి 1, 2 కాదు బోల్డ్ ఉదాహరణలు చూపెడతా మీకు. ఏ విధంగా విగ్రహాలని ఫుట్పాత్ మీద పడేసా చూడండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూలగొడితే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ గొళ్ళన్నీ కూడా పునర్నిర్మించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను గుణపంతో కూల్చేశాడు గొళ్ళని కూడా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తి శ్రద్ధలతో ఆ గుళ్ళన్నీ కూడా శంకుస్థాపన చేయడం కాదు, ప్రారంభించడం జరిగింది. ఆ గుళ్ళన్నీ కూడా నీకు చంద్రబాబు నాయుడు గారు రోజు నీ క్యాన్వే అటే వెళ్తుంటది.
ఆ శనీశ్వర స్వామి గుడి చూడు, ఆంజనేయ స్వామి గుడి చూడు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఇవన్నీ కూడా నువ్వు పడేస్తే నువ్వు అటువైపు రోజు తిరుగుతుంటావు, కనబడవని కళ్ళకి. నువ్వు హిందూ మతం గురించి, హిందూ భక్తుడి గురించి చెప్పుకుంటావు. నువ్వు హిందూ భక్తుడని చెప్పుకొని ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అదేవిధంగా నీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక దేవాలయానికి డబ్బులు ఎప్పుడైనా ఇచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు 2020లో 70 కోట్ల రూపాయలు అమ్మవారి గుడికి 70 కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఇచ్చావా? మీరు మాట్లాడితే వైసీపీ మీద మాట్లాడతారా? మీరు 70 కోట్ల రూపాయల జీవో అండి ఇది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కూల్చేసిన గుళ్ళన్నీ కూడా, ఆయన కట్టి ప్రారంభించిన గుళ్ళన్నీ కూడా, ఇవన్నీ మేము సాక్షాధారాలతో చూపెడతాం. నీలాగా గాలి కబులు చెప్పాం, నీలాగా గాలి కబులు చెప్పే పరిస్థితి ఉండదు. వయసులో పెద్ద ఆయన కదా, ఎందుకని చెప్పని మాట్లాడుతుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు అతన్ని ఏదో దగ్గర తీసుకుంటాడని చెప్పని దిక్కుమాలిన ఆరోపణలు చేయబాకండి. ఇప్పటికైనా కానీ దేవాదాయ శాఖని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతింటుంది. వెంకటేశ్వర స్వామికి కలంకం వచ్చే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు భద్రతా లోపాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ఎప్పుడో విగ్రహం ఉంటే ఆ విగ్రహం పోతుంటే ఏ ఒక్కరూ స్పందించరే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుడిమెట్లు కడగాలి కదా, కడగరా గుడిమెట్లు? ఇది మీ తప్పిదం కాదా? అంటే నిజంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏమీ కడగరు. అబద్ధాలకి, తప్పుడికి, వాటికి పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు వచ్చి కడుగుతారనమాట. అప్పుడు సనాతన ధర్మం, దీక్ష, బట్టలు అన్ని అప్పుడు గుర్తుకొస్తాయి. సనాతన ధర్మం అనేది ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదండి. దేవుడి భక్తి అనేది ఒక రోజు ఉండి ఒక రోజు పోవడానికి లేదు, ప్రతిరోజు ఉండాలి. దానికి బూట్లు వేసుకొని పూజ చేయడాలు మీరే మాకు చెప్పేది. దయచేసి చెప్తున్నాం, మళ్ళీ దేవాదాయ శాఖ కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, సింహాచలంలో ఆ రోజు చందనోత్సవానికి భక్తులు చనిపోవడం కానివ్వండి, కాశీబొగ్గలో కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళ అసమర్థతే. ముఖ్యంగా వీళ్ళు హిందూ భక్తులందరికీ కూడా చంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. 2014-19 లోపు గోదావరి పుష్కరాలు 30 మందిని పొట్టం పెట్టుకున్నారండి షూటింగ్ కోసం, సినిమా షూటింగ్ కోసం. పూర్తిగా హిందూ దేవాలయాలకి భద్రత కరువైపోయింది. మళ్ళీ దేవాదాయ శాఖ నిధులు తీసుకెళ్లి తల్లి కొందరం డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. చూడండి ఎంత విడ్డూరం ఇది. వీటన్నిటికీ కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా కానీ భక్తి శ్రద్ధలతో దేవాలయాల మీద పరిపాలన చెయ్యండి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడండి. అంతే తప్ప మీరు ఓన్లీ రాజకీయం కోసం దేవుళ్ళని వాడుకుంటారని చెప్పని హిందూ భక్తులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ సరిగ్గా కనుక లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమాలు చేస్తాము. మా దేవాలయాల్ని మా కాపాడుకుంటాము, మా భక్తులకు కూడా మేమే అన్ని విధాలు చూసుకుంటామని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ ధర్మం, దేవాలయ వ్యవస్థ, దీంట్లో జరుగుతున్నటువంటి ఒకటి గమనిస్తే 10 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. పంచదారుల కొండని బోడిగుండు కింద మార్చేసి
వేల టన్నుల మట్టిని తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఏ రకంగా కొల్లగొట్టారో, ఏ రకంగా పవిత్రమైనటువంటి శివుడి సంబంధించినటువంటి ఆ కొండని అపవిత్రం చేసేసి దొంగలు ఊళ్ళు పంచుకున్న తర్వాత నిన్న రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం గారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం ఉందా లేదా అసలు ఆంధ్రప్రదేశ్లో? ఎమ్మెల్యేనే జనసేన, ఎంపీ భారతీయ జనతా పార్టీ, ఇద్దరూ కలిసి పైగా తప్పుదోవ పట్టించే విధంగా మళ్ళీ ప్రెజెంటేషన్లు. ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కొండని 2 సంవత్సరాలుగా మొత్తం లూటీ చేస్తా ఉంటే, కొండని తవ్వి అమ్ముకుంటా ఉంటే, అక్కడ ఎండోమెంట్స్ ఏం చేస్తా ఉంది, మైనింగ్ ఏం చేస్తా ఉంది, విజిలెన్స్ ఏం చేస్తా ఉంది, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఒక హిందూ ధర్మంకి బ్రాండ్ అంబాసిడర్ లాగా మాట్లాడతారు. చేసే పనులన్నీ ఇలాంటివి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేటటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లాగే నిన్న విజయవాడ నగరంలో యనమల కుదురులో వినాయకుడి టెంపుల్లో హుండీ దొంగతనాలు జరిగినాయి. దొంగతనం జరుగుతూ ఉంటే దేవాలయాల్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ బాధ్యత తీసుకోవాలా, కాపాడాలా? ప్రజలు వేసినటువంటి కానుకల్ని, దేవుడికి సంబంధించినటువంటి ప్రాపర్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? ఇక్కడే కాదు, కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగింది, లక్షల్లో దొంగతనం జరిగింది. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వేలాది మంది, లక్షలాది మంది, దీని ఏదో రాజకీయం చేయాలని కాదు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని, అక్కడి నుంచి ఎవరెక్కడుంటే అక్కడి నుంచే దేవుణ్ణి కొలుస్తారు, మొక్కుతారు. అలాంటి ఆ ఘాట్ రోడ్డు ఎందుకు, ఎవరి వైఫల్యం మూలంగా దొంగ ధైర్యంగా వచ్చి సంచిలో వేసుకుని దొంగతనం చేశాడు? దీనికి ఎవరిని బాధ్యత చేయాలి? టీటీడీ విజిలెన్సా, పోలీసా, చైర్మనా, అధికారులా? మీరెంతసేపు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళని, డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవటమే సరిపోతుంది. ఈ దొంగతనానికి, ఈ చోరీకి ఎవరు సమాధానం చెప్తారు? మా ప్రభుత్వ హయాంలో పకడ్బందీగా మేము అన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా రాజకీయం చేసేటటువంటి వాళ్ళు, ప్రతిదీ కూడా రాజకీయంగా బురద జల్లేటటువంటి వాళ్ళు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ? మీరందరూ దీనికి సమాధానం చెప్పాలిగా. పైగా మొన్న ఈ మధ్య మేము ఎండోమెంట్స్ కమిషనర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి దేవస్థానంలో అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు వేద పారాయణ చేసేటటువంటి వేద పండితి మీద దుర్భాషలాడారని, నోరు పారేసుకున్నారని, కించపరిచారని చెప్పని, దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో మేము కమిషనర్ దగ్గరికి పోయి కమిషనర్కి కంప్లైంట్ చేస్తే, కమిషనర్ మేము చెప్పినటువంటి కంప్లైంట్ మీద
యాక్షన్ తీసుకోకుండా మంత్రిని తప్పుదారి పట్టించారు. మంత్రి మేము వెళ్ళి కలిసిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి గారు వాస్తవాలు తెలుసుకోకుండా జరిగినటువంటి సంఘటన మీద విచారణ చేయకుండా, విచారణకు ఆదేశించకుండా రాజకీయమైనటువంటి ఎదురుదాడి మా మీద చేస్తే దానికి సమాధానం చెప్పాలి కదా. మేము లోపల కంప్లైంట్ ఇచ్చింది ఆ దుర్గగుడిలో జరిగినటువంటి పురోహితులు, అర్చక స్వాములు, అలాగే వేద పండితుల మీద సీరియస్ గా జరుగుతున్నటువంటి సంఘటనల మీద మేము కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ తీసుకున్నారా? దాని మీద ఏదైనా విచారణకు ఆదేశించారా? పైగా కమిషనర్ గారే సెలవు పెట్టి పంపించాడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఎవరైతే వేద పండితుల్ని దుర్భాషలాడారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని సెలవులో పంపించారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని, ఎండోమెంట్స్ మినిస్టర్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము లోపల కంప్లైంట్ ఇచ్చింది అదే. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ బయట మీడియాతో మాట్లాడాం. ఏం మాట్లాడాం? ఆంధ్రప్రదేశ్లో భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు, భక్తులు పెరుగుతూ ఉన్నారు, ఆదాయం తగ్గుతూ ఉంది అని చెప్పని మాట్లాడాం. మేము మాట్లాడిన దాని మీద సవివరంగా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారు మతాలు, కులాలు చిచ్చు పెడతారని చెప్పి మాట్లాడడం, లేకపోతే మేము అడిగిన దానికి సూటిగా మా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మేము ఎండోమెంట్స్ ని, ప్రభుత్వాన్ని, మంత్రిని, కమిషనర్ని అందరినీ అడుగుతా ఉన్నాం. ఒక 20 రోజుల క్రితం సెక్రటరియట్ లో ఒకటి రిలీజ్ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద. పారదర్శకమైనటువంటి పాలన అంట. పారదర్శకమైనటువంటి పాలన పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అంట. మీరందరూ గమనించాలి. ఒక 10 పేజీలకు సంబంధించినటువంటి ఒక రిలీజ్ చేశారు. ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలన అన్ని కూడా దాంట్లో అంతా కూడా అబద్ధాలే, అన్ని అసత్యాలే. దీని మీద మేము అడిగేటటువంటి దానికి ప్రభుత్వము కానీ లేకపోతే మినిస్టర్ కానీ సమాధానం చెప్పాలి. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో చోరీ జరిగితే పారదర్శకమైనటువంటి పాలన, లేకపోతే పునరుత్తేజం పొందినటువంటి దేవాదాయ శాఖ, లేకపోతే పునరుత్తేజం పొందినటువంటి టీటీడీనా? చెప్పనండి. విజయవాడ అమ్మవారి గుళ్ళో వేద పండితుడి మీద దుర్భాషలాడితే ఇది పారదర్శకమైనటువంటి పాలన. అలాగే యనమల కుదురు వినాయక దేవస్థానంలో చోరీ జరిగితే పారదర్శకమైనటువంటి పాలన, పునరుత్తేజం పొందినటువంటి దేవాదాయ శాఖ. ఏం మాట్లాడుతున్నారండి? అక్కడ కొండ కొట్టేసి అవి పంచదారుల్ని మింగేస్తే, దోచేస్తే, లూటీ చేస్తే దాని గురించి ఇది పారదర్శకమైనటువంటి పాలన అని వాళ్ళు చెబుతారు. ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఈ 2 సంవత్సరాల ఎండోమెంట్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవాలయాల నిర్వహణ, దీని మీద బహిరంగ చర్చకు మాజీ మంత్రి గారు ఉంటారు, మేము ఉంటాం. ఆ రోజు ఆయన ఒక దాన్ని ఏమనాలో కానీ సవాలనాలో లేకపోతే పిలిచారు అనాలో, అక్కడ దేవాదాయ శాఖ ఆఫీసులోనే ఉంటాం, రండి ఎప్పుడైనా చర్చిద్దాం అది ఇదని చెప్పాడు. మేము ఈరోజు స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో జరిగినటువంటి విషయాల మీద మీకు మళ్ళీ మేము అక్కడికి వచ్చేస్తాం, ఇక్కడికి వచ్చేస్తాం అని చెప్పము. ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాస్తాం, ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలతో లేఖ రాస్తాం, దానికి ఆన్సర్ చేయమనండి చాలు. అందులో ప్రధానంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వంలోనే మినిస్టర్గా ఉన్నప్పుడు లేకపోతే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వంశపారంపర్యానికి సంబంధించినటువంటి, అర్చకులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని 439 జీవో ప్రకారం అమలు చేయండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరెందుకుని అమలు చేయలేకపోతున్నారు? ఎందుకని మీరు అర్చకులకి వంశపారంపర్యానికి సంబంధించినటువంటి ఏసీల దగ్గర కూర్చోబెట్టి
దాంట్లో సంబంధించినటువంటి రిజిస్టర్లో ఎందుకని మీరు ఇది చేయలేకపోతున్నారు? ఆ రిజిస్టర్లో 43/10 రిజిస్టర్లో ఎందుకని ఇంతవరకు నమోదు చేయలేకపోతున్నారో మీరు చెప్పాలి. మీరు రమ్మన్నారు కదా ఎండోమెంట్స్ ఆఫీస్కి, ఇక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం, ఎందుకని వంశపారంపర్యానికి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏసీలకు సంబంధించినటువంటి దగ్గర అర్చక ప్రతినిధులతో అధికారులతో కూర్చోబెట్టి 4310 రిజిస్టర్లో ఈ టెక్నికల్ గా చెయ్యాలి అని చెప్పని ఆ రోజు మేము జీవో ఇస్తే, జీవో నెంబర్ 60 ఎంఎస్ నెంబర్ 438 ఎంఎస్ నెంబర్ 439 ఎందుకని చేయలేదు? మేము ఇచ్చినటువంటి జీవోని కనీసం మీరు దాన్ని అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వంశపారంపర్యానికి సంబంధించిన దాంట్లో అత్యవసరంగా మీటింగ్ పెట్టి చేయమని చెప్తే దాన్ని ఎందుకని మీరు చేయలేకపోయారో చెప్పాలి. అట్లాగే 298 2 లక్షల లోపు 5 లక్షల లోపు ఉన్నటువంటి దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి అర్చకులకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. మీరు ఎందుకని ఆ పని చేయలేపారు? అట్లాగే దాదాపుగా 2025 పిఆర్సీని అర్చక స్వాములకి రెగ్యులరైజ్ చేసి జీతాలు ఇవ్వాలి అని చెప్పని ఆ రోజు మేము డిమాండ్ చేసాం. ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఇప్పటి వరకు దాన్ని ఎందుకు అమలు చేయలేపారు చెప్పండి. మీరంతా బ్రహ్మాండంగా పారదర్శక పాలన అని చెప్పిన 2 సంవత్సరాలది మీరు రిలీజ్ చేశారు కదా, దాని మీద సమాధానం చెప్పాలిగా. అలాగే అర్చకుల స్వాములకు సంబంధించినటువంటి 10/11/22న క్వార్టర్స్ కట్టాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఆరోగ్యం సంబంధించినటువంటి ఇవ్వాలి. ఇప్పటికీ కూడా ఎండోమెంట్స్ లో చనిపోయినటువంటి అర్చకులకు సంబంధించి డబ్బులు బయటికి రావాలి అని అంటే ఎంత గందరగోళం అయిపోతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక పారదర్శకమైనటువంటి విధానం తీసుకురండి. చనిపోయినటువంటి అర్చకులకి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేది కానీ చాలా కష్టమైపోతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మా ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చాం. ఈ మధ్య కొన్ని పోస్టులకు సంబంధించి, వేద పారాయణకు సంబంధించి, అలాగే అర్చకులకు సంబంధించి, అలాగే చండీ హోమం, రుద్రహోమం, అభిషేకాలకు సంబంధించినటువంటి అనేక పోస్టులకి కూడా మీరు ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలకు ఇప్పటి వరకు కూడా మీరు ఫిల్ చేయలేకపోయారు. ఎందుకని అంటున్నామంటే అది చాలా లోపభూయిష్టమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించి లోపభూయిష్టమైనటువంటి సెలక్షన్స్ చేస్తున్నారు. కొంతమంది చెప్పినటువంటిది ఏంటంటే అన్నయ్యే తమ్ముడిని ఇంటర్వ్యూ చేస్తారంట, అలాగే బాబాయే కొడుకుని ఇంటర్వ్యూ చేస్తారంట. ఇలాగా అర్చక స్వాముల్ని, వేద పండితుల్ని సెలెక్ట్ చేసేది అర్హత లేనటువంటి వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మేము మంత్రి గారు చెప్పినట్టుగా బహిరంగ లేఖ రాస్తాం, దానికి సమాధానం చెప్పండి. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో మీరు. అసలు తెలుగుదేశం గత అనేక సార్లు ఎప్పుడు అధికారంలో వచ్చినా ధూపదీప నైవేద్యాలని తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దాని మీద ఏదో రకరకాలుగా మీరు ప్రచారం చేసుకుంటూ అందాకెందుకు మా ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ లో ఉంటే నానా యాగి చేశారు, నానా గందరగోళం చేశారు. ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఎండోమెంట్స్ లో పెట్టారు. ఎండోమెంట్స్ లో పెట్టి 23 కోట్ల రూపాయలు ఎండోమెంట్స్ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ కి, తల్లికి వందనానికి ఇవ్వండి అని చెప్పి డబ్బుల్ని డైవర్ట్ చేశారు. దీనికి ఏం సమాధానం చెప్పారు? చేసేయన్ని కూడా పద్ధతి లేకుండా తప్పులు చేస్తూ హైందవ ధర్మానికి తూట్లు పడుస్తూ, హిందూ ధర్మానికి తూట్లు పడుస్తూ, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హుండీల్లో ఆదాయం తగ్గిందని అంటే రియాక్ట్ అవుతారు. చోరీలకు సమాధానం చెప్పండి. హుండీల్లో దొంగతనాలు జరుగుతున్నాయి దేవాలయాల్లో, దానికి సమాధానం చెప్పండి. ఒక చోట కాదు, అనేక చోట్ల జరిగినాయి. పోయినసారి చెప్పాం మేము.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ గాని మేము గాని హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ముందుంటాము అని చెప్పని, అన్ని మతాల్ని గౌరవిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మొన్న మంత్రి గారు మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమాధానం చెప్తుంది అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తాను.